తను ఒక ఛాలెంజ్ చేసింది తెలుసా? సత్య మీద ఉన్న నా ప్రేమ గొప్పదో, సత్యతో ఉన్న నీ బంధం గొప్పదో తేల్చుకుందామని ఛాలెంజ్ చేసింది. మీకు కూడా నేనేం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అందుకే మీకు నాకు ఉన్న తాళి బంధమే గొప్పదని నమ్మి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. అది కాదు మంజు, నా మాట విని ఉండిపో. చూడండి సత్య గారు, ఆపడానికి మీకు ఏ హక్కు లేదు, ఉండడానికి నాకు ఏ హక్కు లేదు. మంజు మంజు మంజు, వైఫ్ ఆఫ్ సత్యగా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని అనుకున్నా, కానిస్టేబుల్ మంజుగా నువ్వు ఇక్కడ ఉండొచ్చుగా. అలా వద్దు అనే అధికారం ఎవ్వరికీ లేదు కదా. సత్య గారు, నేను డ్యూటీ చేసిన మాట నిజం, కానీ డ్యూటీ కోసమే ఇన్ని రోజులు ఇక్కడ లేను. దానికి అర్థమేంటో మనిద్దరికీ తెలుసని అనుకుంటున్నాను. మనసుకి బాధ అనిపించిన ఒక మాట చెప్పనా? నా చెయ్యి పట్టుకొని మీరు నన్ను ఇంటికి తీసుకురాలేదు, ఇప్పుడు చెయ్యి పట్టుకొని ఆపడానికి. ఆడపిల్ల శుభానికో అశుభానికో పుట్టింటికి వెళుతుంది. ఆ 4 రోజులు కూడా అత్తవారింటికి దూరం అయ్యానే అనే బాధ ఉంటుంది, కానీ ఆ బాధ నాకు శాశ్వతంగా ఉండిపోతుంది. అంతే తేడా. ఇప్పటి వరకు నా బాధని అమ్మకి చెప్పుకోలేని ఆడపిల్లని, అత్తకి నచ్చని కోడల్ని, కానీ ఈ క్షణం నుంచి భర్త మాటని కూడా గౌరవించని భార్యని. ఇక వెళ్తాను.